వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. బయట రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కానీ హోటల్కి వెళ్ళినప్పుడు కానీ ఆర్డర్ ఇచ్చుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అని అనుకుంటాం కదా. అదే టేస్ట్తో మనము ఇంట్లో రెడీ చేసుకొని తింటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. బిర్యానీలోకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగానే పడతాయి. కనీసం ఒక 250 గ్రామ్స్ వరకైనా ఉల్లిపాయ ముక్కలని కట్ చేసి పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక 1/2 లీటర్ వరకు ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసేసుకోవాలి. మనము బిర్యానీలోకి ఉల్లిపాయ ముక్కలని ఫ్రై చేసుకుంటున్నాం కదా, గోల్డెన్ కలర్ కాదు, రెడ్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చాలా క్రిస్పీగా చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు. అప్పుడే బిర్యానీ చాలా టేస్ట్గా వస్తుంది. ఉల్లిపాయ ముక్కలను గరిటెతో కలుపుకుంటూ రెడ్గా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు రెడ్గా ఫ్రై అయ్యేంత వరకు మనము మిగతా పని చూసుకుందాము. ఇప్పుడు నేను ఒక గిన్నెతోని రైస్ను కొలుచుకున్నాను. కేజీ రైస్కి నాకు ఈ గిన్నెతోని 1.5 అయింది. ఇప్పుడు రైస్ని మంచిగా 3 టైమ్స్ కడగాలి. చేయితో మంచిగా పిసికి రైస్ని మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి. రైస్ను చూపిస్తున్నాను చూడండి, మంచి క్వాలిటీ తెచ్చుకోవాలి. అప్పుడే అన్నము పొడి పొడిగా వస్తుంది. మనము బిర్యానీ చేస్తున్నాం కదా, మటన్ బిర్యానీ చాలా టేస్ట్గా వస్తుంది. ఉల్లిపాయ ముక్కలను మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. మాడకుండా చూసుకోవాలి. రెడ్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1 కేజీ మటన్ తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. మా అబ్బాయి వేసి చూపిస్తున్నాడు చూడండి. బోన్లెస్ మటన్ తెచ్చుకొని మంచిగా కడగాలి. ఒక 3 టైమ్స్ అయినా. మటన్ ఎంత బాగుందో చూడండి. ఇలా మంచి మటన్ కొట్టించుకొచ్చుకొని వాటర్ పోసి ఒక 3 టైమ్స్ మంచిగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి ఉల్లిపాయ ముక్కలు రెడ్గా ఫ్రై అయిపోయినాయి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఉల్లిపాయ ముక్కలని. ఆయిల్ లేకుండా ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలని చల్లగా చేసేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా తయారవుతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక ఒక 2 స్పూన్ల వరకు ధనియాలని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు మిరియాలను వేసుకోవాలి. 1 స్పూన్ వరకు తోక మిరియాలను వేసుకోవాలి. తోక మిరియాలు వేసుకుంటే మటన్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. నల్ల యాలకులను వేసుకోవాలి. ఒక 4 వరకు వేసుకోవాలి. నల్ల యాలకులు తోక మిరియాలు బిర్యానీ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అనాస పువ్వు 2 వేసుకోవాలి. జాజికాయ 1 వేసుకోవాలి. బిర్యానీ పువ్వు 1 స్పూన్ వరకు వేసేసుకోవాలి. మరాఠీ మొగ్గ 4 వేసుకోవాలి. పెద్దదైతే 1 అయినా 2 అయినా వేసుకోవచ్చు. నేను చిన్నవి కాబట్టి 4 వేసేసాను. ఇలాచి ఒక 8 వరకు వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. దాల్చిన చెక్క ఒక 4 ముక్కలని వేసుకోవాలి. బిర్యానీ ఆకు ఒక 3 వేసుకోవాలి. లవంగాలు 8 వేసేసుకోవాలి. అనాస పువ్వు 1 వేసేసుకోవాలి. సాజీరా 1 స్పూను వేసేసుకోవాలి. జీలకర్ర 2 స్పూన్ల వరకు వేసేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మిక్స్ అయ్యేలా దోరగా వేంపుకోవాలి. మాడనివ్వకుండా దోరగా వేంపుకోవాలి. ఈ మసాలాలన్నిటినీ ఒక ప్లేట్లో పోసుకోవాలి. ఇవి ఆకు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాపత్రి, జాజికాయ వీటిని మళ్ళీ ఒకసారి వేంపుకోవాలి. ధనియాలు, జీలకర్ర ఇవన్నీ ఏగిపోయాయి, కానీ అవి ఏగలేదు. మసాలాలు ఎంత మంచిగా వేంపుకుంటే బిర్యానీ టేస్ట్ అంత బాగా వస్తుంది. మళ్ళీ ఒకసారి వీటిని వేంపేసుకోవాలి. మంచిగా వేగిన తర్వాత ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాను స్టవ్ పైన పెట్టేసుకొని ఒక ఎండు కొబ్బరిని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. దోరగా వేంపుకోవాలి. మాడనివ్వకుండా
దోరగా వేపుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ కప్పు తీసుకొని మిక్సీ కప్పులో వేసేసుకోవాలి. చల్లగైన తర్వాత వేంపిన మసాలాలు, ఎండు కొబ్బరిను వేసేసుకొని మిక్సీ పట్టుకుందాము. మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ రెడీ చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా పౌడర్ని రెడీ చేసుకొని ఒక గిన్నె తీసుకొని అందులో పౌడర్ని వేసేసుకోవాలి. అదే మిక్సీ కప్పులో మనము ఒక 10 పచ్చిమిర్చిని తీసుకొని చిన్నగా తుంచి వేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కచ్చా పెచ్చగా చేసుకోవాలి. వాటర్ వేయకుండానే ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక బిర్యానీ అండ తీసుకోవాలి. అడుగు మందంగా ఉండాలి బిర్యానీ అండ. మనము కడిగి పెట్టుకున్న మటన్ని వేసేసుకోవాలి. వాటర్ లేకుండా వాటర్ అంతా పిండేసి మటన్ని బిర్యానీ అండలో వేసేసుకోవాలి. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసుకోవాలి. కొత్తిమీరని వేసేసుకోవాలి. పుదీనాని వేసేసుకోవాలి. 2.5 స్పూన్ల వరకు ఉప్పుని వేసేసుకోవాలి. 2 స్పూన్ల వరకు కారాన్ని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి. మనము పొడి చేసి పెట్టుకున్నాం కదా గరం మసాలా, వెండి కొబ్బరి, ఆ పొడిని ఒక 4 స్పూన్ల వరకు వేసేసుకోవాలి. వేంపి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని చేతితో నలుపుతూ వేసేసుకోవాలి. ఒక నిమ్మకాయను తీసుకొని కట్ చేసుకొని నిమ్మకాయను పిండుకోవాలి. ఇప్పుడు రెండో ముక్కను తీసుకొని రసం మొత్తము పిండుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్ని పోసేసుకోవాలి. ఒక హాఫ్ పోసుకోవాలి. ఇంకొక హాఫ్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ అవసరం ఉంటుంది. గడ్డ పెరుగుని తీసుకోవాలి. ఒక 1/2 కేజీ వరకు గడ్డ పెరుగుని వేసేసుకోవాలి. మంచి మీగడతోనే ఉంటుంది పెరుగు. ఆ పెరుగుని వేసేసుకోవాలి. చేయాలా మంచిగా కలుపుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ను కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పీసులకంతా పట్టేలా మంచిగా పిసకాలి. మటన్ని మొత్తము మసాలాలు, పెరుగు అంతా పట్టేలా పీసులకి మంచిగా పట్టేలా చేయితో మంచిగా పీసెస్ను పిసుకుతూ పట్టించాలి. ఇలా మంచిగా మటన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. 1 గంట వరకైనా మ్యారినేట్ చేసుకోవచ్చు. 1.5 కేజీ వరకు రైస్ని తీసుకున్నాం కదా. ఇప్పుడు రైస్ మంచిగా నానిపోయాయి. కడిగి పక్కన పెట్టేసుకున్నాం కదా, రైస్ మంచిగా నానిపోయాయి. ఇప్పుడు మసాలాలు చూపిస్తున్నా చూడండి. సాజీరా, అనాస పువ్వు, ఇలాచి, బిర్యానీ పువ్వు, జాపత్రి, మరాఠీ మొగ్గ, లవంగ, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకోవాలి. 2 లీటర్స్ వరకు వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు మసాలాలన్నిటినీ వాటర్లో వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకోవాలి. పుదీనాని వేసేసుకోవాలి. కొత్తిమీరను వేసేసుకోవాలి. పచ్చిమిర్చిని కట్ చేసి వేసేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసి వేసేసుకోవాలి. మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోవాలి. నిమ్మరసాన్ని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనము వేంపి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, ఉల్లిపాయలు ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్ని మటన్ మ్యారినేట్ చేసినప్పుడు సగం వేసాము. ఇప్పుడు ఇంకా కాస్త వేసాము. ఇంకా కాస్త ఉంది, అది తర్వాత మళ్ళీ వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసుకొని వాటర్ని మంచిగా మరిగించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని చూస్తే వాటర్ మంచిగా మరిగిపోతుంది. మసాలాలన్నీ ఉడికినాయా లేదా అని చూసుకొని మనము ఇప్పుడు బియ్యాన్ని వేసేసుకుందాము. మరుగుతున్న వాటర్లో రైస్ను వేసేసుకోవాలి. వాటర్ లేకుండా రైస్ని వంపేసుకొని గరిటెతో రైస్ను మొత్తము వేసేసుకోవాలి. రైస్నంతా కలుపుకోవాలి. ఒక 75% రైస్ కుక్ అయ్యేలా ఉడికించుకోవాలి. మంచిగా ఒకసారి గరిటెతో కలిపేసుకోవాలి. ఇప్పుడు అన్నము ఉడికిందా లేదా అనేది ఒకసారి మనము చెక్ చేసుకోవాలి. అన్నము 75% కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నాన్ని పక్కన పెట్టేసుకోవాలి. మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని మూత తీసుకొని ఉడికించిన అన్నాన్ని గరిటెతో వేసేసుకోవాలి. మనము అన్నీ మటన్లో మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఉడికించిన అన్నాన్ని పైన అంతా వేసేసుకోవాలి. ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి.
చూడండి నేను చూపిస్తున్నాను. ఇలా అన్నాన్ని మంచిగా ముద్దలు లేకుండా వేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీరను వేసేసుకోవాలి. పుదీనాని వేసేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసేసుకోవాలి. చేతితో నలిపి వేసేసుకోవాలి. ఇప్పుడు అన్నాన్ని మళ్ళీ వేసేసుకోవాలి. ఇది రెండో స్టెప్పు. అన్నము గరిటెతో చల్లినట్టుగానే వేయాలి అన్నాన్ని. అప్పుడే అన్నము మంచిగా కుల్లగా విడివిడిగా మెతుకు అంటుకోకుండా మంచిగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తిమీరను వేసేసుకోవాలి. పుదీనాను వేసేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసేసుకోవాలి. మిగతా అన్నం మొత్తము మళ్ళీ వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొత్తిమీరను పుదీనాను మళ్ళీ పైన వేసేసుకోవాలి. 3 స్టెప్పులతో మనము బిర్యానీ రెడీ చేసుకోవాలి. అడుగున మటన్ మ్యారినేట్ చేసి పెట్టింది. తర్వాత రైస్ని వేసుకొని పుదీనా కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. మళ్ళీ రైస్ని వేసుకొని ఉల్లిపాయ కొత్తిమీర ముక్కలను వేసేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ వేసేసుకోవాలి. కొత్తిమీర పుదీనాని మళ్ళీ వేసేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న మిగతా ఉల్లిపాయ ముక్కలని మొత్తము వేసేసుకోవాలి. నిమ్మకాయ రసాన్ని వేసేసుకోవాలి. ఫుడ్ కలర్ని వేసేసుకోవాలి. ఆప్షనల్. ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఆయిల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తము వేసేస్తున్నాను. 3 టైమ్స్ వేసేసాను కదా. ఇప్పుడు లాస్ట్గా వేసేసుకోవాలి. 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకోవాలి. నెయ్యి వేసేసుకుంటే బిర్యానీలో టేస్ట్ చాలా బాగుంటుంది. తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వునైనా పాలల్లో నానబెట్టేసుకొని వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న మసాలాని మిగతాదంతా వేసేసుకోవాలి. ఇప్పుడు పైన మూత పెట్టేసుకొని చుట్టూ గోధుమ పిండితోని మీరు అతికించుకోవచ్చు. నేను సిల్వర్ ఫాయిల్తోని మొత్తము క్లోజ్ చేపిస్తున్నాను మా బాబుతోని. గాలిపోకుండా, దమ్ బిర్యానీ కదా, గాలిపోకుండా గట్టిగా కవర్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బిర్యానీ అండని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 20 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బిర్యానీ అండ పైన ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని వేడి పెట్టేసుకోవాలి. ఇప్పుడు 30 నిమిషాల తర్వాత మనకు బిర్యానీ రెడీ అయిపోయింది. పైన ఉన్న సిల్వర్ ఫాయిల్ని అంతా తీసేయాలి. ఇలా మొత్తము తీసేసి ఒక బేషన్ తీసుకోవాలి. గరిటెతోని అన్నాన్ని చల్లి చూపిస్తున్నాను. చూడండి అన్నము పొడిగా ఎంత బాగా వచ్చిందో. ఒక్క మెతుకు కూడా అంటుకోకుండా చాలా పొడిగా వచ్చింది. కుల్లాగా వచ్చేసింది అన్నము. ఇంత అతుక్కోలేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. లోపల నుంచి కూడా తీస్తే చాలా పొడిగా వచ్చింది. పీసెస్ కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇల్లు మొత్తము మంచి సువాసనతో నిండిపోయింది మటన్ బిర్యానీలోకి ఉడికించిన ఎగ్స్ను తీసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎగ్స్తో తింటే కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ మటన్ బిర్యానీ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవాని. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.